హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ నవీన్. సో నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఆ స్టోరీ ఏంటంటే, ఒక యజమాని ఉంటాడు. అతనికి 2 పెంపుడు జంతువులు ఉంటాయి. ఒకటి గాడిద, ఇంకోటి కుక్క, రైట్? సో యజమాని ఏం చేస్తాడంటే, రోజు తన పనులన్నీ చూసుకుంటాడు. అతని పని ఏంటంటే సరుకులు వేరే గ్రామాలకి తరలించడం, అలాంటి పనులు చేస్తుంటాడు. సో దానికి ఉపయోగపడేది ఏంటిది? గాడిద. ఎంత బరువునైనా దాని మీద వీప్ పైన వేస్తే ఆటోమేటిక్గా తీసుకొని వెళ్ళిపోతుంది. సో ఈ కుక్క ఏం చేస్తుంది? ఏం చేయదు. ఎవరైనా వస్తే మురగాలే, లేకపోతే సపరేట్గా ఇంటికాడ ఉండాలి. సో అలాంటప్పుడు దానికి పని ఏం లేనప్పుడు దానికి ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదని యజమాని అనుకుంటాడు, రైట్? ఇట్ సీమ్స్ టు బి లాజికల్, బట్ చూద్దాం. అండ్ ఈ గాడిద చాలా పని చేస్తుంది కదా, బరువులు మోయడం, ఎటంటే అటు అక్కడిక్కడ ఊళ్ళకు సరుకులు తీసుకెళ్ళడం, దానిపైన వెళ్ళి వేసి తీసుకెళ్తాడు యజమాని. సో అలాంటప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. కుక్క ఇక బాగా ఫస్ట్రేట్ అయిపోతుంటుంది. నాకు ఇక్కడ అన్నమే పెడతలేదు, దీనికి ఏమైనా సాయం చేద్దాం అనుకుంటే, చూద్దాం వీని పని వాడదామని చెప్పేసి అనుకుంటుంది కుక్క. సో గాడిదకి ఇక పని చేస్తుంది కాబట్టి బాగా ఫుడ్ పెడతాడు. బాగా ఫుడ్ పెట్టి తన పని తను చేసుకుంటూ ఇది అయిపోతుంది. కుక్కకు ఏం ఆహారం ఇయ్యడు. కానీ ఒకరోజు ఏమవుతుందంటే, యజమాని నిద్రపోతున్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి దొంగ వస్తాడు. దొంగ వస్తే ఏం చేయాలి? కుక్క పని ఏంటి? మురగాలి. దొంగ వస్తే కుక్క మురగాలి. కానీ దానికి అన్నం కూడా పెట్టలే కదా. అలాంటప్పుడు ఏం చేస్తుంది? అది మురగదు. కానీ ఈ గాడిద ఏం చేస్తుంది? దానికి ఆహారం పెట్టిండు, అంతా పెట్టిండు. సో కుక్కను అరుమని గాడిద చెప్తుంది. కుక్క ఏమంటుంది? వెళ్ళలేహ, నాకు అన్నం పెడతలేడు, నేనెందుకు మనకి సహాయం చేస్తా, ఏమన్నా కానీ నాకు అవసరం లేదని చెప్పేసి కుక్క అంటుంది. ఈ గాడిదకి మనసు ఒప్పదిగా ఏదోటి చేద్దాం, ఏదోటి చేసేసి కాపాడదాం, సరుకులు డబ్బులు ఇంట్లోకి వెళ్ళి పోనుకుంటా అని చెప్పేసి అరుస్తుంది. అరవడం మొదలు పెడుతుంది. అరుస్తుంది. యజమాని ఏమనుకుంటాడు? దీనికి బాగా తిండి ఎక్కువ అరుస్తున్నది, ఫోన్లో అని ఒకసారి ఊరుకుంటాడు. ఆ దొంగ మెల్లమెల్లగా సంచుల బంగారం, నగలు, డబ్బు అంతా చదువుకొని వెళ్ళిపోతుంటాడు. ఇంక వెళ్ళిపోయే ముందు మళ్ళీ అరుస్తుంటుంది, తీవ్రంగా అరుస్తుంటుంది. ఒక 4-5 సార్లు అరుస్తుంది. 2-3 సార్లు లైట్ తీసుకుంటాడు యజమాని. ఇట్లా కాదరా, దీనికి తిండి ఎక్కువ అరుస్తున్నది ఇది అని చెప్పేసి ఒక పెద్ద బడితకట్ట తెచ్చి పొల్లు కొడతాడు. కొట్టిన తర్వాత అంత కొడుతుంటుందా జంతువు? అది ఏమైందో చెప్పరాదు కాబట్టి కొట్టగా ఆయనతో చనిపోద్ది. సో ఇక్కడ స్టోరీ ఏంటంటే, మోరల్ ఏంటంటే, ఎవరి పని వాళ్ళే చేయాలి. గాడిద పని ఏంది? అన్నం పెట్టిండా, గడ్డి వేసిండా తినాలి, పని చేసుకోవాలి, అరవకూడదు. కుక్క ఏం చేయాలి? అరవాలి. దాని పని దానికి ఎలాగో అన్నం పెట్టలేదు, అరవలేదు. సో అది విశ్వాసం చూపలేదు. ఇక్కడ స్టోరీ ఏంటంటే, ఎవరి పని వాళ్ళే చేయాలి. అదొక సామెత ఉంటుంది కదా, గాడిద పని గాడిద వేయాలి, గుర్రం పని గుర్రమే వేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్టోరీ. అండ్ ఇఫ్ యూ లైక్ ద స్టోరీ, డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్. Okay, finally I'll be waiting for your valuable feedback. Thank you.